రండి మనం ఒక రౌండ్ వేద్దాం. ఏంటి ఏంటి అలా రూట్ ఉందా? పదండి ఫారెస్ట్ లోకి వెళ్దాం. ఖత్తర్ ఎయిర్పోర్ట్ లో ఫారెస్ట్. పదా మీరు పోతా ఉండండి, నేను మిమ్మల్ని తీస్తాను. వావ్, మై గాడ్, యూ కెన్ గో అప్స్టైర్స్ ఆల్సో. స్లోలీ స్లోలీ, కేర్ఫుల్ కిడ్స్. That way na? Okay, you can go. My God. Wow. సో అక్కడ చూడండి ఫౌంటైన్ లాగా సౌండ్ ఉందా, ఎంత క్లియర్ గా బాగుందో. ఫారెస్టా? ఎయిర్పోర్ట్ కాదా నాన్న? ఎయిర్పోర్ట్ లో ఫారెస్ట్ ఎంత బాగుందో చూసారా? ఎక్సైటింగ్. ఏముంది అక్కడ చూసారా, కొంచెం లాబీ లాగా. Oh my God. సో ఎవరైనా ట్రాన్సిస్ట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మంచి ప్లేస్ అనమాట. కొంచెం మూడు మారటానికి ఎక్కువ అవర్స్ ఉంటాయి చూడండి, 5 to 6 అవర్స్. అలాంటి వాళ్ళకి ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్. ప్లస్ వాళ్ళకి టైం తెలీదు, ఆల్రెడీ ఫ్రీ వైఫై ఉంటుంది. అలా ఈ లాడ్జ్లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ టైం పాస్ చేసేయచ్చు. ఏందన్నది? అది వీనస్ ఫ్లై ట్రాప్. అది హనీబీ కాదు నాన్న, ఈ చెట్టు పెట్టుండే దానికి వాటర్కి. ఈ రెడ్ కలర్ ఉంది చూసారా, అందులో ఇన్సెక్ట్ పడింది అనుకోండి, అది క్లోజ్ అయిపోతుంది. వీనస్ ఫ్లై ట్రాప్ అన్నమాట. లేదంటే దాంట్లో పడి పడిపోతాను. దా లొకేషన్ చూడండి, ఏదో అసలు వాటర్ ఫాల్స్కి వెళ్తాం కదా హిల్ స్టేషన్స్లో, అలా ఉంది. సో ఖత్తర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డోంట్ మిస్ దిస్ ప్లేస్. అట్లా వెళ్ళాలా? పద వెళ్దాం. ఆర్టిఫిషియల్ బనానా, మిగతా చెట్లంతా రియల్, ఆర్టిఫిషియల్. యా పదండి పదండి. ఏముంది? ఇట్స్ రియల్ నాన్న, రియల్ ట్రీ. చూడు అక్కడ చూడు, నిద్రపోతున్నారు అసలు ఫ్యామిలీస్. ట్రాన్సిస్ట్ ఎంతసేపు ఏంటో పాపం వాళ్ళకి, దే ఆర్ స్లీపింగ్. చెప్పాను కదా, ఎవరికైనా 5 to 6 అవర్స్ లాంచ్ కంపల్సరీ వెయిట్ చేయాల్సిన టైం వస్తుంది కదా, వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడ చూడండి, వాళ్ళు పడుకొని నిద్రపోతున్నారు ఇంత. ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంది, రండి చుట్టూ. అవును నాన్న, ఎస్ ఎస్. చూసారా, చిన్న చిన్న హట్ల లాగా. టేక్ రెస్ట్. వామ్మో, లక్షణంగా పడుకొని ఉన్నారుగా, కొంచెం ప్రైవసీతో నిద్రపోవడానికి. అవును నాన్న, విత్ కేఎఫ్సీతో సెటప్ చేసేసినాడు. కేర్ఫుల్ బేబీస్. సో
ఆర్చర్డ్ ఇండోర్ గార్డెన్ అయితే ఫినిష్ చేసేసాం, విజిట్ చేసేసాము. సో నౌ వీఆర్ గోయింగ్ టు అవర్ గేట్ నెంబర్ ఏ. పోదాం. అంటే ఆ టడ్డీ బేర్ దగ్గరికి వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఏ సెక్షన్ ఉంటుంది, ఏ ట్రాక్. సో ఆ సైడ్కి వెళ్ళామంటే మనం వెళ్ళిపోవచ్చు. అబ్బా ఫైనలీ చూసేసాం, వెళ్ళిపోతున్నాం కూడా. సో వావ్, వెరీ బ్యూటిఫుల్ వ్యూ. యూనో కొన్ని చెప్పినా కూడా సరిపోదు అనమాట, చూస్తేనే ఆ వ్యూ ఎంజాయ్ చేయడం అవుతుంది. ఎయిర్పోర్ట్లో ఇంతగా అసలు ఎలా ఉందో చూడండి. ఫ్లైట్ దగ్గరకు వచ్చేసాం. అట్ట కాదు నాన్న, ఇటు సైడ్ వచ్చింది. హాయ్. యోగాంశం చూసుకున్నా 30 దగ్గర ఆగాలి. దిస్ ఈజ్ అవర్ ఫ్లైట్. బిజినెస్ క్లాస్, ఎకనామీ క్లాస్. 30 లాస్ట్ అంచి. ఇట్స్ 10 ఓన్లీ. వీ విల్ గో లాస్ట్. యూఆర్ 27, మై 30. నో నానా, ఇంకా మనం వెళ్ళాలి. 30 మంది. యా బేబీ. ఖతర్ నుంచి మస్కట్కి వెళ్తున్నాం కదా, ఆ ఫ్లైట్ అయితే ఎక్కేసాము. ఇక్కడ ముందు స్నాక్స్ ఇస్తారనమాట, ఎందుకంటే ఇది 1.5 అవర్ జర్నీనే కాబట్టి. స్నాక్స్లో ఏమేమి ఇచ్చారో చూద్దామండి. సో ఒక చికెన్ శాండ్విచ్ లాగా అనుకోవచ్చు ఇది. ఒక చిన్న కేక్ ఇచ్చారు, తర్వాత ఒక జ్యూస్, యాపిల్ జ్యూస్ ఇచ్చారు, ఒక చిన్న వాటర్ ఇచ్చారు అనమాట. సో ఇదైతే చాలా బాగుంది చికెన్. కేక్ కూడా ఎలా ఉందో చెప్తాను. కేక్ ఆల్సో వెరీ గుడ్, చాలా బాగున్నాయి రెండు. సో మస్కట్కి వెళ్ళిన తర్వాత సెకండ్ ఫ్లైట్ కూడా ఎక్కేసాను అనమాట. ఇంక ఇక్కడ ఎక్కితే ఒక 3 అవర్స్ తర్వాత చెన్నైలో దిగేస్తాము. పిల్లలు అయితే అసలు ఫ్లైట్ ఎక్కంగానే నిద్రపోసారనమాట. ఆల్మోస్ట్ నైట్ 2కి ఎక్కాము. సో వాళ్ళు బాగా టైర్డ్ అయిపోయారు. సో వీళ్ళు 2 కదా, బ్రేక్ఫాస్ట్ టైం అనుకున్నారో ఏమో కానీ మాకు డిన్నర్ అనేది ఎలా ఇచ్చారు. సేమియా, పొంగలి, సాంబారు, పన్ను, బటరు, కొంచెం ఫ్రూట్స్ అనమాట. పిల్లలు అయితే అస్సలు తినలేదు. వాళ్ళు నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు కూడా. నేను తీసుకున్నానే కానీ జస్ట్ ఒక్క బైట్ చేశాను. అస్సలు నా వల్ల కాల తినడానికి. సో నేనైతే తీసుకోలేదు. పెప్సీ కొంచెం తాగేసేసి పడుకునేసాను అనమాట. సో గైస్, ఫైనల్గా ఇండియాకి వచ్చేసామన్నమాట. అంటే ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఎంతసేపు పట్టింది తెలుసా? ఫ్లైట్లో ఫుడ్ ఉంది అంత. ఒకరు మేల్కొంటారు, అందుకే కాసేపు బ్రేక్ ఇచ్చి చూడవాలి. సో ఎయిర్పోర్ట్కి అయితే మా నాన్న వాళ్ళు వచ్చారనమాట. నాన్న, బాబాయ్ వాళ్ళు అక్కడి నుంచి రిసీవ్ చేసుకుని కార్ ఎక్కితే ఇంటికి రావడానికి చెన్నై నుంచి తిరుపతికి ఆల్మోస్ట్ 3.5 అవర్ పట్టింది. ఫైనలీ మా విలేజ్ చూస్తే అంత కష్టం వెళ్ళిపోద్ది అనమాట. ఎంత బాగుందో చూడండి. స్వీట్ మెమరీస్ అనమాట. ఇదే మా పల్లెటూరు అని పాట పాడుకోవాలనిపిస్తుంది. సో ఫైనలీ వచ్చేసాం. దగ్గరకు వచ్చేసరికి ప్రాణాలు లేచి వచ్చాయి. అంతా టైర్డ్ అయిపోయినాము. సో పిల్లలకి అయితే కంఫర్ట్గా నిద్ర లేకనే సగం టైర్డ్ అయ్యారనమాట. సో మా ఇల్లు చూతుర్రండి. ఇంటికి వచ్చేసాము. మా అమ్మ వచ్చేసరికి మా కోసం చూడు చికెన్ ఫ్రై,
రసం ఫ్రై జర్నీ చేసిన తర్వాత రసం ఉంటేనే సూపర్. అంతే రసమే. మీరే సరిగ్గా తినరు. సరిపోయింది. ఇదే కలుపుకొని తింటారు. నేను మళ్ళీ గుర్తుపట్టలేనేమో నాయన. అదే ఇప్పుడే పెద్దోడు అయిపోయినాడు. బాగుందా చిక్క? ఇదిగో చిక్క వస్తానే ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లల్ని అమ్మ వదిన చూసేసుకున్నారనమాట. తనే మా కోసం చికెన్ కర్రీ ఆశగా చేసి పెట్టింది. సో మన ఇంటికి వచ్చాక మన స్టైల్ ఫుడ్ మన కోసం ఒకరంటూ చేసి పెట్టడం, అప్పుడు తినడం అనేది చాలా హ్యాపీ మూమెంట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.